అందరికీ నమస్కారం. కదిరి ప్రాంతం అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక చారిత్రక ప్రదేశాలకు నిలయమైనటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతను, విశిష్టతను మనం మరొక్కసారి సమాజానికి, వర్ధమాన ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతో గౌరవ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన ఆలోచన ఒకటి చేశారు. అందులో భాగంగానే మనం ఎప్పటి నుంచినో ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్రను కానీ, జీవిత విశేషాలని కానీ మనం ముందు తరాల వాళ్ళకు, భావితరాల వాళ్ళకు అందించాలన్న ఉద్దేశం, ఒక సంకల్పం చేస్తూ ఉంటాం. అలాంటి సంకల్పాన్ని మరింత నిబద్ధతగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, అదే ప్రజాకవి వేమన జయంతి ఉత్సవాలు, రాష్ట్ర స్థాయి పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, కూటమి ప్రభుత్వం ఇక్కడ కటారుపల్లిలో వేమన సమాధి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సభ నిర్వహించి భావితరాలకి గుర్తుండిపోయేలాగా, నభూతో నభవిష్యతి అనేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఎమ్మెల్యే గారు సంకల్పించారు. అందులో భాగంగా ఆయన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఒక సాంస్కృతిక వారధులుగా నా పేరు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్. నేను సాహిత్య రంగంలో పరిశోధకుడుగా పనిచేస్తున్నా. తర్వాత సుధాకర్, ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్ సుధాకర్, తను 2015లో ఈటీవీ పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారి టీంలో పనిచేశారు. ఆయన మన ప్రాంతానికి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి పేరు తెచ్చినటువంటి యువ గాయకుడు సుధాకర్. నేను సాంస్కృతిక సారథులుగా మేము పనిచేస్తామని చెప్పి మేము ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని, మేము ఇందులో పాలు పంచుకోవాలా, మన ప్రాంతానికి, మన జిల్లాకు తప్పకుండా ఒక గొప్ప విశిష్టతను తీసుకురావాలా, ముందు ఇది మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమం మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మిగతా విశేషాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చెబుతారు. అంతకంటే ముందుగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, పాత్రికేయ మిత్రులుగా మనం మన ప్రాంతాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి మంచిని మనం ముందుకు తీసుకుపోదాం. మంచి ఎక్కడైతే ఉంటుందో ఈ మంచిని చారిత్రాత్మకంగా కానీ, సమాజపరంగా కానీ, కళాత్మకంగా కానీ, ఏదైనా కానీ అందులోనూ మంచిని ముందుకు తీసుకోవడానికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, మిగతా మిత్రులందరూ కూడా ఎవరెవరైతే ఉన్నారో ఈ పాత్రికేయ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నది ఒక్కటే, మన ప్రాంతాన్ని, మన ప్రాంత విశిష్టతను, మన ప్రాంతంలో నడయాడినటువంటి వేమన లాంటి మహనీయుల యొక్క భావజాలాన్ని మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. అందుకు మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం, వేమన గారు జన్మించినటువంటి స్థలం. ఆయన జయంతి ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఆ జయంతి పండుగల్ని ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో చేయమని చెప్పడం, అన్నగారు సహకరించడం నిజంగా మా కళారంగానికి ఒక గొప్ప ఆనందంగా ప్రపంచానికి చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష సాహిత్యాల్లో ప్రాధాన్యాంశాలు ఏమైనా ఉన్నాయి అంటే ముఖ్యమైన మొదటి స్థానంలో వేమన సాహిత్యం ఉంటుంది. పామరులకు సైతం, పండితులకు సైతం అర్థమయ్యేటువంటి భాషలో ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా మనిషి 100 ఏళ్ల జీవితంలో 100 పద్యాలు, వేమన పద్యాలు నేర్చుకుంటే నిజంగా జీవితానికి ఏది సార్థకత, ఏది అవసరం, ఏది అనవసరం అనేటువంటి విషయాల్ని ఇవాళ సమాజం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేమన సాహిత్యానికి పెద్దపీట ప్రపంచవ్యాప్తంగా వేయాలి, అన్ని భాషల్లో కూడా ఈ పద్యాలు అనేటువంటిది ప్రాధాన్యత సంచరించుకోవాలని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడంలో నేపథ్యంలోనే ఈ జయంతి ఉత్సవాలని ఇక్కడ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో అన్నగారికి సంప్రదిస్తే నిజంగా అన్నగారు పూర్తి స్థాయిలో సహకారం అందించడం నిజంగా అది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ కోణంలో విద్యార్థులకైతేనేమి, కవి గాయకులకైతేనేమి జాతీయ స్థాయిలో ఎక్కడైతే మనకు తెలుగు భాష వ్యాప్తి ఉందో ఆ స్థాయిలో ఈ పద్య గానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ 15 రోజులు కష్టపడి పనిచేస్తాం. మీ అందరి ఆదరాభిమానాలు, మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. జై తెలుగు తల్లి.